మంతరుతో పుష్యమాస కృష్ణపక్ష ద్వితీయ ఈరోజు ప్రస్తుతం పుష్యమాసంలో పుష్య నక్షత్రంలో ఉన్నాము. తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం వరకు పుష్య నక్షత్రం, తదుపరి ఆశ్లేష నక్షత్రం. ఈరోజు తారాబలంలో కొందరికి రోజు పూర్తి బాగుంటుంది, కొందరికి ఉదయం బాగుంటుంది, కొందరికి మధ్యాహ్నం తర్వాత బాగుంటుంది. తదుపరి దాన్ని విందాం. ఈరోజు చాలామంది రాక్షస కృతువుల్ని ఆచరిస్తూ ఉంటారు. పూర్వంలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుల వారు ఈ మకర సంక్రాంతిని విశేషంగా ఆచరించేవారు. దాని పూర్వంలో జనక మహారాజు, అతను వ్యవసాయం చేసే దాంట్లో మహాప్రావీణుడు. అటువంటి అతను ఈ ఒక మకర సంక్రాంతిని ఆచరించేవారు. ఇలా దాని పూర్వం కూడా అంటే కృతయుగ, త్రేతాయుగ, ద్వాపర యుగాల్లో కూడా ఈ మకర సంక్రాంతి ఆచరణ అనేది ఉండేది. ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది కదా. అది ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలకి పొగలు మరియు దక్షిణాయనం వచ్చి దేవతలకి రాత్రి అంటూ జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉంటాం. ఇది ప్రకృతిలో వచ్చే గొప్ప మార్పు అని. అలా ఈ రోజు ఏదైతే మీరు కనుమ అని చాలా మంది ఆచరిస్తున్నారో రాక్షసులు ఆచరించింది పూర్వంలో. విశేషంగా ద్వాపర యుగంలో ఇది మనకి కనబడుతుంది. ఎలా అంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు వారు ద్వారకా నగరి చాలామంది ఈ మకర సంక్రాంతి పూజని ఆచరించి సూర్యదేవునికి అర్చించి పూజించి, సూర్యుడు మనకందరికీ పితామహులు, వాళ్ళు ఈ ప్రకృతి దేవతల్లో సూర్యుడు అత్యంత విశేషమైన శక్తి. ఆయన ఒక రశ్మిల నుండి ఇక్కడంతా కూడా సస్యశ్యామలం పెరుగుతూ ఉంది. అందువలన మనమందరూ కూడా పూజ్యాభావనతో తల్లి, తండ్రి, పూర్వీకులు, మన పూర్వీకులందరికీ కూడా పూజించి వాళ్ళ నామస్మరణ చేసుకోవాలి ఈ రోజు అని శ్రీకృష్ణుల వారు తెలియచేస్తే దాన్ని చూసి మన ప్రజలందరూ ఆచరిస్తారు. దీన్ని విన్న రాక్షసులు మన పూర్వీకులకి మనం ఆచరించాలి కదా అని చెప్పి ఆ రాక్షస వంశస్థులు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ పూర్వీకులు ఏం తినేవారు? రాజసిక ఆహారము, రాజసిక పద్ధతి కదా. అలా మరుసటి రోజు వెంటనే మనం కూడా మన పూర్వజుల ఆశీస్సులు పొందితే యుద్ధాన్ని గెలవచ్చు అని చెప్పి అప్పుడు ఆ రాక్షసులందరూ మొత్తానికి యుద్ధం గెలవడానికి కోసం వాళ్ళ పూర్వీకుల్ని పూజించి రాజసిక ఆహారము అంటే శాకాహారం కాకుండా మాంస ఆహారాలు, మద్యపానాలన్నీ సేవించి ఎటువంటి దరిద్ర పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆచరించి తదుపరి వాళ్ళ పితృదేవతలు ఒప్పుకోనేలా వాళ్ళు చేసి తదుపరి ఆ ఒక యుద్ధానికి వచ్చారు అనే దానికి మనకు ఆధారాలు లభిస్తాయి. అంటే ఈరోజు ఎవరెవరు కనుమని ఆచరిస్తున్నారో వాళ్ళందరూ కూడా పూర్వంలో రాక్షస వంశస్థులు అని అర్థం. ఈ ఒక కనుమ రోజు రాక్షసులు ఈ మాంసాహారాలని, మద్యపానాల్ని సేవించి జూజమి ఇవన్నీ ఆడుకొని వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకున్న రోజుని మీరు ఈరోజు పరిపూర్ణంగా చక్కగా పండుగ రూపంగా ఆచరిస్తూ ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. కనుమ రోజు అంటే ఎంత మంచి పర్వతం తెలుసా కనుమ అనేది. ఈ రోజు పూర్వంలో మొదటి రోజు విష్ణు ఆరాధన, గ్రామదేవత అగ్ని పూజని ఆచరించడం, రెండో రోజు గోమాతల్ని పూజించడం, మూడో రోజు గ్రామదేవతని పూజించడము అని అర్థం. గ్రామదేవతల్లో గ్రామ బయట భూతనాడి అనేది ఉండేది. అంటే భూత శుద్ధి అని. ఊరికి గ్రామదేవత, భూత అంటే పంచభూతాలు అని. ఇలా మన ఈ ఊరికి దక్షిణం వైపు, ఆగ్నేయం వైపు ఏదైనా గంగమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ అనేవారు శక్తి దేవతలు ఉండేవారు. వాళ్ళకి శాంతి చేయడానికి కోసం ఈ ఒక కనుమ రోజు అక్కడ వెళ్ళేసి అమ్మవారి పేరులో వాళ్ళకి ఏదైతే సంప్రదాయం ఉంటుందో ఆ సంప్రదాయంలో అక్కడ పూజ చేసుకొని వచ్చేవారు పూర్వంలో. దాన్ని ఏం చేసేవారు? ఆ పూజ అక్కడ చేసిన ప్రసాదాన్ని నలుగురికి ఆహార రూపంగా పెట్టేసి వచ్చేవారు. ఇది పూర్వంలో ఆచరించే పద్ధతి ఉండేది. ఇది వేదాంగ పూజ కాదు, పురాణోక్త పూజ కాదు, రాజసిక పూజలు, గ్రామ దేవతలకే ఆచరించే పూజా విధానం. తదుపరి దాన్ని మన వాళ్ళు భ్రష్ట పట్టించేయడానికి ఇలా వాళ్ళు ఒక్కొక్క విధానంగా తీసుకొని చాలా వరకు ఈ రోజు వాటిని అన్నిటిని కూడా రాజసిక పూజలు, జూజమి ఆడడం, మరి మద్యపానాల్ని సేవించడం, ఇటువంటివి చాలా పాపకృత్యులు ఎన్నుంటాయో అవన్నీ ఆచరించడం ఈ రాక్షస వంశస్థులు మొదలుపెట్టారు. దాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా రాక్షసులకు చెందిన వారే. దాని నుంచి కనుమ పర్వదినం గ్రామ దేవతలకి దీపాలు అని మోసేవారు. దీపాలు అంటే చలివి పిండిని తయారు చేసి ఆ చలివి పిండిలో దీపాన్ని వెలిగించి తల మీద పెట్టుకొని నాలో బొగ్గులు మంట వేసుకొని దానిపైన నడిచి అమ్మవారికి నమస్కారం చేసుకొని వచ్చే ఒక పర్వదినం దాని కనుమ అని ఉండేది. ఇప్పుడైతే కనుమ అంటే ఏంటి అంటే జూదము, రెండోది కనుమ అంటే మద్యపానము, మూడో కనుమ అంటే ఇక ఎన్నో పాపాలు తీసేసి దాని ఆహారంగా తినేయడం. ఇవే అయిపోయాయి. దయచేసి ఇవి సంప్రదాయంలో లేదు, ఇది పూర్వంలో లేదు. మధ్యలో కొందరు దీన్ని అలవాటు చేసుకొని దాన్నే పర్వదినంగా మార్చేశారు. దయచేసి ఇటువంటివి అయినంత వరకు ఆగమ శాస్త్రాలు వీళ్ళు తెలుసుకున్న వారు కాస్త సరిదిద్దడం మంచిది. బలి అనేది మహాపాపము, అది దయచేసి చేయకూడదు. ప్రాణబలి అనేది మహాపాపం. మనం ఒక జీవ బలి ఇచ్చినా మనం బలి ఇచ్చుకున్నా రెండు ఒకటే. దేవుడి రూపంలో ఒక జీవరాశి, మానవుడు రెండు ఒకటే, ఈక్వల్లే.
వ్యత్యాసం ఏం లేదు. అది ప్రాణమే, ఇది ప్రాణమే. అలా పర్వదినం రోజు వెళ్ళి మీరు అలా పాపాలు చేస్తే ఇంకా అది మహాపాపంగా మారుతుంది. దాని నుంచి అయినంత వరకు దయచేసి గ్రామ దేవతలకి పూజించండి. గ్రామ దేవతల కోసం ఊరందరూ చేరి గ్రామ దేవాలయాల్లో నాట్య నృత్యాలు, సంగీతాలు ఇలాంటివి చేయండి, తప్పలేదు. ఎందుకంటే పర్వదినాల్లో నలుగురు ఊరోళ్ళందరూ కూడా కలిసి పర్వదినాల్ని ఆచరించడం వల్ల వాళ్ళలో ఏదైనా ద్వేషాలు, కోపాలు ఉంటే అవన్నీ తగ్గిపోయి మళ్ళీ కలుసుకోవడానికి ఒక మంచిది జరుగుతుంది అనే ఒక శుభదృష్టితో ఇటువంటి పూజలు, పునస్కారాలు చేసేవారు. అర్థమైంది అనుకుంటాను. ఈరోజు ఇలా చెప్తూ ఉంటే ఎన్నో విషయాలు చెప్పాలి అని అనిపిస్తుంది. అయితే ఈరోజు ముందుగా ఆ భగవంతుని నామస్మరణ చేస్తే కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది. ముందుగా ఈరోజు మహామంత్రం ద్వితీయ కదా, పైగా బుధవారం కలిసి వచ్చింది. ఇక పుష్యా నక్షత్రం ప్రస్తుతం సాయంకాలం ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. ఈ పుష్యా నక్షత్రం బుధవారం రోజు ఆంజనేయ స్వామి నామమంత్రాన్ని జపించాలి. ఈరోజు భక్తి శ్రద్ధతో ఆంజనేయ స్వామి నామమంత్రాన్ని జపిద్దాం. శ్రీ ఆంజనేయాయ నమః ఈ నామాన్ని మంత్రబలంలో జపించండి. ఈరోజు మీకు శుభం జరుగుతుంది. ఇది సత్యం. ఈ మంచి మాట మీకు అర్థమయ్యేలా తెలియచేయాలంటే మీకు అందరికీ ఒక చిన్న విషయం చెప్తా, వినండి. గాలిపటం తెలుసు కదా మీకు. ఈ సంక్రాంతి సమయంలో కూడా చాలామంది వాటితో ఆట ఆడుతూ ఉంటారు. ఈ గాలిపటం ఎప్పుడైనా మనము దానికి సూత్రం కడతాం. సూత్రం కట్టి దారం కట్టి మనం లాగుతూ ఉంటాం. ఎప్పుడే కానీ చూడండి, గాలికి విరుద్ధంగా అది నిల్చుకుంటేనే అది పైకి వెళ్తుంది, లేకపోతే లేదు. గాలికి విరుద్ధంగా అంటే గాలి ఒక పైపు నుంచి వస్తుంది అనుకోండి, దానికి విరుద్ధంగా ఆ పటాన్ని వదిలి మనం ఇలా పైకి ఎంత లాగుతామో, దారం వదిలి ఎంత లాగుతామో అంత పైకి వెళ్తుంది. అంటే గాలిపటాన్ని ఆ ఒక గాలికి విరుద్ధంగా లాగినప్పుడంతా అది పైకి వెళ్తుంది, వేగాన్ని పెంచుకుంటుంది. అదే విధానంగా మన జీవితంలో కూడా సమస్యలకి విరుద్ధంగా మనం ప్రయాణం చేస్తే, దాన్ని ఢీ కొట్టుకొని ప్రయాణం చేస్తే అప్పుడు నీ జీవితంలో ఎదుగుదల అనేది వస్తుంది. సమస్యల్ని ఎదిరించినప్పుడే మనం మరింత ఉన్నత స్థానానికి వెళ్ళగలం. అందువలన ఎవరే కానీ జీవితంలో ఏ సమస్యలు వచ్చినా భయపడేది వద్దు. ఎదిరించడానికి సిద్ధంగా ఉండండి. స్వీకరించండి, ఎదిరించండి. కంగారు పడేదొద్దు. ధైర్యం, నమ్మకం, ఓర్పు, ఓపిక, తెలివి ఉండాలి. దివ్యమైన తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం ప్రస్తుతం పుష్య, మధ్యాహ్నం తర్వాత ఆశ్లేష కదా. అలా ఉన్నప్పుడు అశ్విని, మక, మూలా నక్షత్రం వారికి ప్రస్తుతం మిత్రతార మీకు శుభమే. తదుపరి పరమ మిత్రతార మధ్యాహ్నం కూడా శుభమే ఉంటుంది. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి ప్రస్తుతం నైదవ తార అంత మంచిది కాదు. మధ్యాహ్నం తర్వాత మిత్రతార శుభ ప్రతిఫలం ఉంటుంది. మీరు చక్కగా మీ కార్యాలని మధ్యాహ్నం తర్వాత ఆరంభించండి, శుభం జరుగుతుంది. కృతిక, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధక తార ప్రస్తుతం బాగుంది. మధ్యాహ్నం పైన మీకు అంత మంచిగా ఉండదు, అందువల్ల జాగ్రత్త పడడం మంచిది. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి ప్రస్తుతం ప్రత్తరి తార ఉంది. మధ్యాహ్నం పైన సాధక తార ఉంటుంది. మధ్యాహ్నం పైన మంచి పనులకి అన్నిటికీ కూడా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక మృగశిర, చిత్త, ధనిష్టం వారికి క్షేమతార ఉంది. మధ్యాహ్నం వరకు చాలా శుభం. మధ్యాహ్నం తర్వాత ప్రత్తరి తార ఉంటుంది, జాగ్రత్త వహించండి. ఇక ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి ప్రస్తుతం విపత్తార ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. మధ్యాహ్నం పైన క్షేమతార ఉంటుంది, చక్కగా ఉపయోగం చేసుకోండి. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద నక్షత్రం వారికి ప్రస్తుతం సంపత్తార ఉంది. మధ్యాహ్నం వరకే ఆర్థికంగా సంపదాభివృద్ధి ఇవన్నీ మంచిది. మధ్యాహ్నం తర్వాత విపత్తార, బయట తిరిగేది అలాంటివి అయినంత వరకు అవాయిడ్ చేసుకోండి. ఇక పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి ఈరోజు జన్మతార మధ్యాహ్నం వరకు. తదుపరి సంపత్తార ఉంటుంది, ఆర్థికంగా అభివృద్ధి అవుతారు. మంచి రోజు మధ్యాహ్నం తర్వాత. దాని లోపల అయితే మీకు శుభం కాదు. ఆరోగ్య పట్ల జాగ్రత్త వహించండి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి పరమమిత్రతార ప్రస్తుతం మధ్యాహ్నం వరకు చాలా బాగుంటుంది. మధ్యాహ్నం తర్వాత ఏదైనా ఇక అనారోగ్య సమస్యలు, జన్మతార ఉంటుంది. ఆ సమయంలో ఏదైనా కాస్త బయట అవి ఇవి తిన్నారనుకోండి, ఈరోజు ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. ఆరోగ్య పట్ల జాగ్రత్త వహించడం మంచిది. ఇదే ఈరోజు దివ్యమైన తారాబలం. గురుజీ, ఇక రాత్రిపూట పెరుగు ఎందుకు భుజించకూడదో తెలియజేస్తా అన్నారు. పెరుగు అనగానే దీన్ని సాంస్క్రిట్లో దధి అంటారు. దీనికి సంస్కృతంలో ఆయుర్వేదికల్లో ఒక శ్లోకం ఉంది. రాత్రో దధి నా భుంజిత అని. భుజిత లేదు, భుంజిత అనే ఉంది. రాత్రో దధి నా భుంజిత అని. ఈ వాక్యం ఎక్కడ ఎవరు తెలియచేశారంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఎక్కడో వెళ్ళి సాయంత్రం వస్తే భోజనం తినండి అంటే అప్పుడు పెరుగన్నము చేసి ఉంచింటే నాకు ఈ పెరుగన్నం నేను సేవించను రాత్రిపూట అని చెప్పి దాన్ని పక్కన పెట్టి క్షీరాన్నాన్ని తిని చక్కగా నిద్రపోతాడంట, యోగ నిద్రకి వెళ్తాడంట. అంటే దాని అర్థం క్షీరాన్నం తినాలి రాత్రి, దద్నాన్నం కాదు. మధ్యాహ్నం వేళ మాత్రమే పెరుగన్నం తినాలి. మరి ఉదయం వేళ పెరుగన్నం తినచ్చు, మధ్యాహ్నపు వేళ తినచ్చు, సాయంత్రము రాత్రి తినకూడదు అని. వైజ్ఞానికంగా ఎందుకు ఇలా తెలియచేశారు అంటే ఆయుష్ తగ్గుతుంది శాస్త్రంలో చెప్పేశారు. వైజ్ఞానిక ఎందుకు అంటే రాత్రిపూట జఠరాగ్ని మందస్థితిలో అది పనిచేస్తూ ఉంటుంది, జఠరాగ్ని కార్యం.
ఆ సమయంలో ఈ పెరుగు దానికి యుద్ధం జరిగే సన్నివేశాల వల్ల లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంది అని. తదుపరి ఆస్మా ఉన్న పేషెంట్స్ నైట్ పూట పెరుగు తింటే వాళ్ళకి వీజింగ్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది. శ్వాసకోశాల సమస్య ఉన్నవారు రాత్రిపూట పెరుగు తింటే అది సమస్య ఎక్కువై నిద్రలోనే వాళ్ళు స్వర్గస్థులు అయిపోవచ్చు అని అర్థం. తదుపరి ఇదే పెరుగుని తినడం వల్ల శీత వలయం ఎక్కువ అవుతుంది. వాళ్ళకి కోల్డ్ అలర్జీ, థ్రోట్ ఇన్ఫెక్షన్, డస్ట్ అలర్జీ ఎక్కువ వచ్చేస్తాయి. ఊపిరితిత్తుల ప్రాబ్లమే కాకుండా వీళ్ళకి కోల్డ్ అలర్జీ వస్తుంది. దానివల్ల అన్ని విధాలుగా రాత్రిపూట శరీరంలో పెరుగుండడం వల్ల పచన క్రియలో వ్యత్యాసం వచ్చి దానివల్ల వాళ్ళకి ఆపదలు జరుగుతాయి. దానివల్ల ఏమవుతుంది, లంగ్స్ ఇన్ఫెక్షన్ ఇంకోటి ఏది జరిగినా కూడా శరీరానికి ఆయుష్ తగ్గినట్టే కదా, అందుకే దాన్ని తింటే ఆయుష్ తగ్గుతుంది అన్నారు. అందువల్ల అయినంత వరకు దాన్ని సేవించకూడదు. శాస్త్రం చెప్పిండేది అదే, విజ్ఞానం తెలియచేస్తుండేది అదే. రాత్రిపూట దయచేసి ఎవ్వరు మీ ₹1,00,00,000 ఇస్తాను అన్నా రాత్రిపూట మీరు ఏ కారణానికి పెరగన్నం తినకండి. ఎందుకంటే ఈ కాలంలో ఎవరైనా ప్రత్యేకంగా చెప్పేస్తే వాళ్ళు ప్రమోషన్ కోసం జనాల ఆరోగ్యాలతో ఆట ఆడుకుంటున్నారు. ఈ సోషల్ మీడియా, టీవీలు వచ్చేయడం వల్ల జనాలు దృష్టి ఎక్కడ పోతుందో, ఎవరు ఏం తింటున్నారో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయి నిశ్శక్తిహీనులైపోయి శరీరాలు ఇంటి పనులు కూడా వాళ్ళు చేసుకోలేకుండా మోకాళ్ళప్పుడు, జాయింట్ పెయిన్లు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఎందుకు అంటే ఇదే ఈ సోషల్ మీడియాలో చెప్పినవి, అక్కడ చెప్పినవి, ఇక్కడ చెప్పినవి తిని 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 మెటబాలిజం తగ్గించుకొని వాళ్ళ జీవితాన్ని మరియు వాళ్ళ మూల ఆరోగ్యాన్ని దూరం చేసుకొని అనారోగ్యం వైపు ప్రయాణం చేస్తున్నారు. దాని నుంచి దయచేసి కాస్త ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. రేపు దివ్యమైన పూజ. రేపు విశేషంగా మన మకర సంక్రాంతి అయిపోయిన తర్వాత ఆశ్లేష నక్షత్రం సూర్యోదయం గురువారం కలిసొచ్చింది. రేపు ఉదయాన్నే ఎవరైనా సంతానం కానివారు, సత్సంతానం కావాలి అని కోరుకునేవారు, సంతాన సమస్యలు ఎవరు ఉన్నా కూడా రేపు ఉదయాన్నే వెళ్ళి నాగదేవతలకి 6 ప్రదక్షిణలు వేసి రండి. అక్కడ మీరు పాలు పోయడం, పూజ చేయడం ఏమీ అవసరం లేదు. జస్ట్ ఉదయాన్నే వెళ్ళడం, నాగదేవతలకి 6 ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చేయాలి. వచ్చిన తర్వాత ఇంట్లో గురువు ముందు దత్తాత్రేయ, దక్షిణామూర్తి లేదా అంటే ఏదైనా గురువు ముందు నెయ్యి దీపం వెలిగించి గురుపాదిక స్తోత్రం పారాయణం చేసుకోవాలి. వెళ్ళడానికి కాని వారి ఇంట్లోనే కూర్చొని నాగశిలలు, నాగ విగ్రహం ఉంటే ఇక పూజ చేసుకొని గురుపాదిక స్తోత్రం చదువుకోవచ్చు. రేపు ఎవరైతే గురువుని పూజిస్తారో, నాగదేవతల సమేతంగా గురువుని ఆరాధిస్తారో వాళ్ళకి వంశాభివృద్ధి జరుగుతుంది అని. అద్భుతమైన యోగక్షేమం. మీ వంశం బాగుండడానికి, మీ ఇంట్లో మగపిల్లలకి గండాంతరాలు రాకుండా ఉండడానికి, మీ పిల్లలకి ఆరోగ్యంగా ఉండడానికి కూడా దీన్ని ఆచరించవచ్చు. ఆచరించండి. గురుజీకి ఈరోజు ఆయుర్క్షేమాలు ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు దివ్యమైన ఆయుర్క్షేమం. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఉత్తరేణి వేర్ల చూర్ణం. ఇది చాలా మంది కంప్లైంట్స్ చాలా విన్నాను నేను. వీళ్ళు చాలా మంది న్యాచురోపతి అని వెళ్ళారు, ఆ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఏం చేసినా వీళ్ళ జీవితంలో ఇంకా అధికమైపోయిందే కానీ తగ్గలేదు పాపం. చాలా వరకు విన్నాను కూడా ఇటువంటి కంప్లైంట్స్. అంటే మేము ఆ ట్రీట్మెంట్ తీసుకున్నాం, ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాం. 15 సంవత్సరాల నుంచి వాళ్ళ ఆ సమస్యలో ఉండేవారు. వాళ్ళు ఏ ఊరికి వెళ్ళలేరు పాపం, ఎక్కడ ప్రయాణం చేయలేరు. ఎందుకు అంటే వాళ్ళకి ఎవ్రీ హాఫ్ అన్ అవర్, 1 అవర్లో ఒకసారి విరోచనాలు జరుగుతూనే ఉంటాయి. ఆయన బెంగళూరుకు వచ్చినప్పుడు, నన్ను వచ్చి కలిసినప్పుడు టాబ్లెట్స్ వేసుకుని వచ్చేవారు ఎంతో బాధతో. నాకు చాలా బాధ వేసింది అది విన్న వెంటనే. అటువంటి వారు ఇటువంటి దీర్ఘకాలికంగా ఎప్పుడు విరోచనములు అని బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఇది మహా ఔషధం. దీనికి మించిన ఔషధం లేదు. అక్కడ ఇక్కడ వెళ్ళి దయచేసి మీరు లేనిపోని ట్రీట్మెంట్లు తీసుకొని బాడీలో ఉన్న ఆర్గానిజంను పాడు చేసుకునేదానికన్నా ఆయుర్వేదం పంచామృతం అనింది. ఆయుర్వేద ఆయుష్వృద్ధి అనింది. ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు జీవితంలో, గుర్తుపెట్టుకోండి. దానివల్ల ఇది ఏం చేస్తుందంటే ఈ ఒక చూర్ణాన్ని ఎక్కువ అవసరం లేదు, ఒక పావు టీ స్పూన్ అంటే ఒక చిటికడంతా రోజు ఉదయము భోజనం తిన్న తర్వాత గోరువెచ్చని నీళ్ళల్లో ఒక పావు టీ స్పూన్ అంటే ఒక చిటికెడు, రాత్రి ఒక పావు టీ స్పూన్ ఒక చిటికెడు, ఇలా డైలీ 2 రోజులు 120 రోజులు సతతంగా తీసుకుంటే ఖచ్చితంగా మీకు ఆ ఒక విరోచనములు అనే దానికి శాశ్వత పరిష్కారం ఇది చేస్తుంది. దీనికి అంత శక్తి ఉంది, చక్కగా ఉపయోగం చేసుకోండి. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సరస్వతీదేవిని పూజించాలి. ఈరోజు సాయంత్రం సరస్వతీ విగ్రహానికి, సరస్వతీదేవి ముందు కాస్త శ్రీగంధం అమ్మవారికి అలంకరించి, తెల్లటి పుష్పాలతో అలంకరించి, నెయ్యి దీపం వెలిగించి, సరస్వతి శ్లోకాన్ని చదివి, సరస్వతి నామమంత్రాన్ని జపించి, సరస్వతికి పాలు మరియు అన్నం కలిపి క్షీరాన్నం తయారు చేసి నైవేద్యం పెట్టి ఆ అమ్మవారి ముందు ప్రార్థించండి. అమ్మ, నాకు విద్యాభ్యాసం కావాలి, జ్ఞానం కావాలి, మా కుటుంబ సభ్యులకి, పిల్లలకి మంచి జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి అని ఆ సరస్వతీదేవికి కుంకుమాక్షత పూలని సమర్పించుకొని ఆ ప్రసాదం నైవేద్యంగా చేయండి. తదుపరి దాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళు భుజించండి. మీకు జ్ఞానం ప్రాప్తిస్తుంది, చెడు ఆలోచనలు దూరం అవుతాయి, సద్బుద్ధులు ప్రాప్తిస్తాయి.